నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నహర్ శెట్టి. రణరంగాన్ని తలపిస్తున్న ఏపీ రాజకీయాలు. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. సిద్ధం బస్సు యాత్రతో వైసీపీ ప్రజల ముందుకు వెళుతుంటే ప్రజాగళం వారాహి యాత్రతో ప్రతిపక్షాలు ముందుకు వెళుతున్నాయి. ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున ప్రతి రాజకీయ పార్టీ తగ్గేదేలే అంటున్నాయి. అధికార వైసీపీ కూటమి కంటే ప్రచారంలో కాస్త ముందు ఉందా? కూటమి అంతర్గత పోరుతో ముందుకు కదలలేకపోతుందా? ప్రచారంలో వైసీపీకి దీటుగా కూటమి కదిలేనా? అసలు ఏపీ రాజకీయ కూటమిలో ఏం జరుగుతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు, వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు కూడా అందుబాటులోకి వస్తారు జూమ్ కాల్లో. జనసేన పార్టీ అధికార ప్రతినిధి శివపార్వతి గారు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ నేను అందరికీ. చౌదరి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. సార్ చెప్పండి, సిద్ధం సభలతో బస్సు యాత్రతో పక్కన ముందుకు వెళుతున్నారు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ ముందుకు వెళుతుంది. మరి ఇంతవరకు మీరు సరిగ్గా పొత్తులో భాగంగా మీరు అందరూ ఎప్పటికీ కదిలేను అంతర్గత పోర్లు మీలో ఎక్కువగా కనబడుతున్నాయి. సీట సర్దుబాటు అయ్యిందా? ఇంకొన్ని అసమ్మతి స్వరాలు పెరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. ఈరోజు మొదట అమ్మ టీవీ ప్రేక్షకులకి, అలాగే లక్ష్మీనాథ్ గారు మీకు గారికి, అలాగే జనసేన నేత సుపారత్ గారికి, వైఎస్ఆర్ వేణుగోపాల్ గారికి నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షాల ముప్పేట దాడికి గిలగిలగిల కొట్టుకుంటానే జగన్మోహన్ రెడ్డి గారు. నేను బటన్ నొక్కేశాను, నాకు ఓట్లు వేసేయండి అంటే మొన్న పొద్దుటూరులో ఖాళీ కుర్చీలు దర్శించి మర్చిపోయారు. ఒక పక్క వారాహి, ఇంకో పక్క ప్రజాగళం, ఇంకో పక్క మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ వ్యతిరేకంగా దాడి మొదలుపెట్టిన మా చంద్రబాబు నాయుడు గారి బాణాలకి, సొంత చెల్లెల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పరదాలు చాటున బస్సు లోపల కూర్చొని పడుతున్న బాధలు చూస్తే ఒక రకంగా జాలేస్తా ఉంది. మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ 3 పార్టీలు మాక్సిమం సీట్ అనౌన్స్ చేసేస్తాయి. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను చాలా క్లియర్ గా వ్యూహాత్మకంగా బీజేపీ వారితో సహా ఈరోజు ఎన్నికల యుద్ధానికి సిద్ధమైపోయాం. ప్రచార సభలు మొదలు పెట్టేశారు. వాళ్ళు కూడా రేపు ఎల్లుండో బీజేపీ వారు కూడా వాళ్ళ యొక్క పదార్థారుల సమావేశంతో వాళ్ళు కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే మేము ప్రజాగళం కానీ, అదేవిధంగా శంకరావం కానీ, వరాహ యాత్ర కానీ దిగ్విజయం జరుగుతూ ఉంటే, ఇంకో పక్క ఎప్పుడు మాట్లాడే ఒక తప్పుడు ఉపన్యాసమే. ఆ దుస్తము, ఈ అర్జునుడు, ఆ కృష్ణుడు, దేవుడి దయతో, మీ అందరి దీవులతో మీ పెద్ద రంధ్రం పెట్టాను, ఇంకోసారి గెలిపించండి, గుడ్లతో సహా పెరిగేసి అమ్మేస్తానని చెప్పి చెత్త ఉపన్యాసాలు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఏం చేసేవాయంటే బట్టలు నొక్కిందంతా, నొక్కేసిందంతా, మెక్కేసిందంతా చెప్పడు. తాపేసి ఎంచేపటికి నేను వస్తే అదేంటి సచివాలయాలు కనబడతాయంట, గ్రామ వాలంటీర్ కనబడతారంట, ఆర్బీఐ సెంటర్ కనబడతారంట. కొంచెం ఉన్న బుర్రుండాలండి ముఖ్యమంత్రి గారికి. ఆర్బీఐ సెంటర్లు కట్టింది ఎన్ని? 1600 చిల్లర, 10,500 ఆర్బీఐ సెంటర్లు ఉన్నాయంట. అన్ని బాడీకి పెట్టుకోగలుగుతున్నాడు. సచివాలయాలు ఆడున్న ఊరు అవతలక పేకాడు కూడా పనికి వస్తున్నాయి, రాత్రి కూడా చీకటి కార్యక్రమాలు చేయడం పనికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రానికి ఇచ్చిన 750 హామీలు తొంగలో దొక్కేసి 99% నేను అమలు చేసేసారంట. ఎక్కడ అమలు చేసావు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? రాజధాని ఎక్కడ చెప్పండి? 3 రాజధానులు ఎక్కడ కట్టారు? ఆకాశంలో కట్టారా? త్రిశంకు స్వర్గం పైన పెట్టి ఎవరు కనబడకుండా చీకటిగా చెప్తే మేము హెలికాప్టర్ లేదు, ఫ్లైట్ చూస్తాం కదా రాజధాని లేదు. పోలవరం ఎప్పుడు కట్టారు సార్? నాకు అర్థం కాలేదు. కళ్ళల్లో గంతలు కట్టారు చూపిస్తారు. పోలవరం పూర్తి అయిపోయినట్టు 2021 డిసెంబర్, 2021 డిసెంబర్ 2, అలాగే 2024 డిసెంబర్ నేను చెప్పుకుంటా 1%, 2%, 3% నేను డ్రామాలు వేసిన జగన్మోహన్ గారి ప్రభుత్వం. పోలవరం సంక్రాంతిపోయా. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఉద్యోగులు అవసరపడతా. చౌదరి గారు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి అనపర్తిలో సీటు మీరు ముందు కన్ఫర్మ్ చేశారు, తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకు మీ మధ్య ఇలా ముందే మీరు అన్నీ మాట్లాడుకోవాలి కదా? మరి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిండే తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా? అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, పి గన్నవరంలో ముందు ఒక సీటు ప్రకటించారు, తర్వాత మళ్ళీ దాన్ని జనసేనకు కేటాయించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అవన్నీ కూడా అధికార వైసీపీ పార్టీకి బలం చేకూరే అంశం కాదంటారా? 100% వైఎస్ఆర్సీపీ తగిలి పడిపోయింది సార్. అనుమానం అక్కర్లో ఓడిపోతాము. మేము ప్రకటించే సీట్లన్నీ కూడా మా అధినేతలు నిర్ణయం తీసుకొని ప్రకటించినవే. కానీ 3 పార్టీల పొత్తుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకటి అక్కడికి ఇక్కడికి మార్చాల్సి ఉంటాయి. అది మా ప్రభుత్వం, మా పార్టీ నాయకులు సరి చెప్పుకుంటారు. మాకు ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడినా సమరస్యంగా మాట్లాడి నయాన పైన కూర్చోబెట్టుకొని డిస్కస్ చేసి వాళ్ళు తగిన స్థానం ఇస్తారు. అంతేగాని ఎవరు కొంత కోపాలు తాపాలు ఉంటాయి. ఎందుకంటే సీట్ రాలేదని బాధ ఉంటుంది. మొదట్లో పనిచేసి ఉంటారు, ఖర్చు పెట్టి ఉంటారు, కార్యకర్తలను తిప్పుకుంటారు,
అనేక ఆశలు ఉంటాయి. కాబట్టి వాళ్ళలో చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి. దాని మా అధినేతలు చక్కగా చక్కబెడతారు. ఏం అనుమానం లేదు. 160 సీట్లు ప్లస్ తో ఈరోజు కూటమి అధికారం రాబోతా ఉంది. మాకే భయం లేదు. కాకపోతే రాష్ట్రం ఈరోజు దివాళా ఓకే చంద్ర గారు, మీ దగ్గరికి ఇంకా మళ్ళీ వస్తాను నేను. చెప్తాంటే ప్రజలకు చెప్పండి. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతోటి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు ఉన్నారు. శివపార్వతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు, వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి శివపార్వతి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూటమి అన్ని రకాలుగా ముందుకు వెళుతుందా? ఎందుకంటే 30వ తారీఖు నుంచి వారాహి యాత్ర స్టార్ట్ అవబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి దీనిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా? నిజంగా 30వ తారీఖు నుంచి ముందుకు వెళ్ళబోతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇప్పటికీ కూడా మీ కూటమిలో మీకే కానీ బీజేపీకి కానీ కేటాయించిన సీట్లు కేవలం 31. ఓకే, అది కేవలం కాకపోయినప్పటికీ కూడా దామాషా పద్ధతుల ప్రకారం మీకు వచ్చినాయి అనుకుందాం. ఈ 31లో కూడా టీడీపీ వాళ్ళు రెబల్స్గా మేము వేస్తామని అన్ని రకాలుగా మాట్లాడుతుంటే కూటమికి నష్టం చేకూర్చే అంశం కాదా? చంద్రబాబు గారు ఎందుకు ముందుగా వాళ్ళని పసిగట్టి ముందుగా వాళ్ళని రాద్ధాంతం చేయకుండా ఆపలేకపోతున్నారు? ఎక్కడో కొన్ని చోట్ల తప్పితే అన్ని చోట్ల రెబల్స్ నిలబడి పొత్తు ధర్మానికి తూట్లు పడిచేలాగా ఏ పార్టీ ప్రవర్తించినా తప్పేనండి. అది ముందుగానే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవడం, పొత్తు ధర్మాన్ని కంప్లీట్ గా అన్ని పార్టీలు కలిసి నడవాల్సిన అవసరం ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రమే వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితులు కాకుండా టీడీపీ అభ్యర్థులు ఏమన్నా ఇండిపెండెంట్స్ గా వేయాలి అనే ఆలోచన ఒకవేళ వేసే సన్నద్ధాల్లో ఉంటే ఖచ్చితంగా టీడీపీ పార్టీ నుంచి వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే మా పార్టీ తరఫున ఎవరైనా అభ్యర్థులు ఇప్పుడు ఈ పోతిరి మహేష్ గారు కానీ కొంతమంది మేము ఇండిపెండెంట్ గా వేస్తామంటే వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది. వాళ్ళు పొత్తు ధర్మాన్ని పాటించి వెనక్కి వెళ్ళడం జరిగింది. సో అట్లాగే అట్ ద సేమ్ సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ అభ్యర్థులు పిలిపించుకోవాలి. మా పార్టీ అభ్యర్థులు కానీ బీజేపీ పార్టీ అభ్యర్థులు కానీ ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ టీడీపీ అభ్యర్థులు మాత్రం ఇండిపెండెంట్ గా నిలబడటానికి వీలు లేకుండా ఆయన అన్ని రకాల చర్యలు తీసుకొని తీరాలి. ఎందుకంటే పొత్తు ధర్మం పాటించకపోతే ప్రధాన పార్టీ అదే కాబట్టి టీడీపీ కాబట్టి వాళ్ళే సరిగా పాటించకపోతే మిగతా వాళ్ళు కూడా పాటించకపోరు. ఇక కూటమికి అర్థం ఉండదు. వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడం కోసం ఇన్ని చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. కాబట్టి అదే శివపార్వతి గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారన్న తర్వాత వర్మ గారు ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. ఓకే, దాన్ని చంద్రబాబు నాయుడు గారు నచ్చ చెప్పారు. సరే, తర్వాత అనుకుందాం. ఈ రోజున చూడండి, అనపర్తిలో నల్లిమలి రామకృష్ణారెడ్డి గారు ఈ రోజున మళ్ళీ అదే రాద్ధాంతం ఎలా మీరు బీజేపీకి కేటాయిస్తారు అని చెప్పి మళ్ళీ సైకిల్ గుర్తుల దగ్గర నుంచి అన్నింటినీ తగలబెడుతున్న పరిస్థితి. ఒకవైపు చూస్తే విజయవాడ వెస్టులో రావాల్సిన పోతిన మహేష్ గారు సీటుని మరి బీజేపీకి కేటాయించడం వల్ల, జనసేన పార్టీకి కేటాయించిన సీటు బీజేపీకి కేటాయించడం వల్ల ఇంత రాద్ధాంతం చేయకుండా శాంతియుతంగా అక్కడ చేస్తున్న పరిస్థితి ఉంటే రాద్ధాంతం చేస్తున్న పరిస్థితి టీడీపీలో కనబడుతుంది. ఎలా చూడాలంటారు? అసలు అధిష్టానం, టీడీపీ అధిష్టానం ఎందుకు ఉన్న 31 మందిని కూడా వాళ్ళని నచ్చజెప్పలేకపోతుంది? నిజంగా నచ్చజెప్పలేకపోతుందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఏమన్నా ఉన్నాయా? పొత్తుల్లో ఉన్న మీరే ఈ రకంగా ఇంకా ఎన్నికలకి చాలా తక్కువ సమయం ఉంది. ఇంత తక్కువ సమయంలో ఈ రోజున వైసీపీ ప్రభుత్వం మీదకి ముందు దాడి చేయాల్సిన మీలో మీరు చేసుకోలేకపోవటం వలన రేపొద్దున కూటమికి భారీ నష్టం తప్పదంటారా? ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఆలోచించలేకపోతుందంటారు, లేదంటే ఆలోచిస్తుందా? ఖచ్చితంగా టీడీపీ ఆలోచిస్తుందండి. వాళ్ళు ఆలోచించబట్టే పిఠాపురం వర్మ గారిని కంట్రోల్ చేయడం జరిగింది. ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, భరోసా ఇచ్చారు. ఇట్లా 1-2 చోట్ల అసమ్మతులు అనేవి చెలరేగటం సర్వసాధారణం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి పార్టీ కోసం కష్టపడి ఉంటారు, సీట్ ఆశించి ఉంటారు. వాళ్ళకు కూడా ఆశావాహులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఆ ఒత్తిడి ఉంటుంది. ఆయన పిలిపించి వాళ్ళని సమన్వయ పరుచుకొని వాళ్ళని సమాయత్తం చేసుకునే ఆలోచనలో, సమర్థించే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అలాగే చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఇండిపెండెన్స్ టీడీపీ నుంచి వచ్చే అవకాశం లేకుండా ఆయన కార్యాచరణ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు అన్ని చేసుకుంటూ వచ్చారు కదా. 1-2 చోట్ల అడపాదడపా ఇలాంటివి దొర్లుతూనే ఉంటాయి. ఇప్పుడు ఒక పార్టీ తీసుకునే నిర్ణయాలకే చాలా ఉంటది. అలాంటిది 3 పార్టీలు కలిసి చేస్తున్న ఈ మహాయజ్ఞంలో కొన్ని తూలుపాట్లు అనేవి సర్వసాధారణం. వాటిని
వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడమే జరిగిద్ది కానీ వాటిని డినై చేసే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. చంద్రబాబు నాయుడు గారి నుంచి, టీడీపీ పార్టీ నుంచి యాక్షన్ ప్లాన్ అనేది ఉంటుంది. అందరికి కలిపి ఉమ్మడి సమన్వయ కమిటీ ఉంది కాబట్టి ఉమ్మడి సమన్వయ కమిటీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, అలా వాళ్ళు మాట్లాడటం జరిగింది అభ్యర్థులతో. కానీ ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా తీసుకొని తీరాలి కూడా. ఎందుకంటే పొత్తు ధర్మానికి విఘాతం కలిగించేలాగా ఎవరు ఏ ఒక్కరు చేసినా కూడా వాళ్ళని కోర్టులుగానే పరిగణించాలి. కాబట్టి అలాగ చేస్తున్న నాయకుల మీద సస్పెన్షన్ వేస్తారా, లేకపోతే వాళ్ళని బుజ్జగిస్తారా, లేకపోతే ఇంకేదన్నా అకామిడేట్ చేస్తామని అభయం ఇస్తారా, భరోసా ఇస్తారా అనేది ఆ పార్టీ నేతలు చూసుకోవాలి. మా పార్టీ నేత పోతన మహేష్ గారు కూడా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి రాజధాని ప్రాంతంలో జెండా పట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లారు. అనేక పోరాటాల్లో చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు కాబట్టి ఆ పెయిన్ ఉంటుంది. అక్కడ ఆయన పోటీ చేయాలనే ఆ కళ కొంచెం అది లేదు అని తెలుసుకొని తట్టుకోవడం. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మహేష్ గారితో, మా పోతిన మహేష్ గారితో మాట్లాడారా? తమ సముచిత స్థానం ఏమన్నా కల్పిస్తామని చెప్పారా? ఆయన విరమించుకున్నారా ఆయన యొక్క దీన్ని? పిలిపించుకున్నారండి. మీరు అప్డేట్ తెలుస్తుంది. ఈ రోజు నిన్న మహేష్ గారిని పిలిపించడం జరిగింది, అధ్యక్షుల వారు మాట్లాడటం జరిగింది, ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా సముచిత స్థానం అనేది మహేష్ గారికి పార్టీలో ఎప్పుడు ఉంటుంది. ప్రతి పదవిలో కూడా పిఎస్లో కూడా ఆయన ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఆయన నియమించారు, వెస్ట్ ఇన్ఛార్జ్ గా నియమించారు. అన్ని రకాలుగా పార్టీ ఫస్ట్ నుంచి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇస్తూనే ఉంది. గత ఎన్నికలప్పుడు కూడా కమ్యూనిస్టులు అడిగినా కూడా ఆ సీటు వాళ్ళకి ఇవ్వకుండా పొత్తులో ఉన్నా కూడా సరే జనసేన పోతిన మహేష్ గారికి కేటాయించడం జరిగింది గత ఎన్నికల్లో. ఈసారి కూడా అలాగే వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి ఈ మూడు పార్టీల కలయిక వల్ల బీజేపీకి ఇవ్వడం వల్ల అది కుదరలేదు. కాబట్టి దానికి తగినట్టుగా ఇంకొక రకంగా అకామిడేట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అధ్యక్షుల వారు మాట్లాడారు, ఆయన్ని బుజ్జగించడం కూడా జరిగింది. ఓకేనండి, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. చౌదరి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చూశారు నిన్న సిద్ధం సభ ఎక్కడ బస్సు యాత్ర ఏదైతే వెళ్ళిందో, ఈ సిద్ధం సభ యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కీలక వ్యాఖ్యలు చేశారో కూడా మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే, ఎవరైతే హత్యా రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వారిని ప్రోత్సహిస్తుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఓకే, శివపార్వతి గారు చెప్పండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ హత్యా రాజకీయాలని, హత్యలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది టీడీపీ ప్రభుత్వము, కూటమికి సంబంధించి, లేదంటే ఒక రకమైన ఎల్లో మీడియా వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పరోక్షంగా దస్తగిరిని వెనకేసుకొస్తున్నారన్నట్టుగా మాట్లాడారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటంలో ఆంతర్యం ఏంటి, కారణం ఏంటి, ఏమనుకుంటున్నారు మీరు? ఆయన పులివెందుల్లో తప్పెట్టుకున్నారండి. పులివెందుల నియోజకవర్గంలో గత ఎన్నికలప్పుడు మార్చి 15వ తారీఖు 2019 వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. వివేకానంద రెడ్డి గారు ఏం చిన్న వ్యక్తి కాదు, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో పదవుల్లో చేసి అక్కడ ఆ పులివెందుల నియోజకవర్గంలో ఆ పార్టీని నిలబెట్టి అండగా నిలబడి దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ పెత్తనం చలామణి చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఆయన్నే హత్య చేసే పరిస్థితి వచ్చింది. హత్య చేయించింది ఎవరు, సూత్రధారు ఎవరు, పాత్రధారు ఎవరు, అతను హత్య చేసిన వ్యక్తే వచ్చి అప్రూవర్ గా మారి ఎవరు చేయించారో కూడా క్లియర్ గా చెప్పబట్టే A4, A5, A6 శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అదే రకంగా వాళ్ళని ఎంక్వైరీకి వేశారు, అరెస్ట్ చేశారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అవినాష్ రెడ్డి గారిని ఎంక్వైరీ పిలిచారు, ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఎవరిని వెనకేసుకొస్తున్నారు? అవినాష్ రెడ్డి గారినా, లేకపోతే శివశంకర్ రెడ్డి గారినా, లేకపోతే భాస్కర్ రెడ్డి గారినా? ఎవరు పక్కన హంతకులను పక్కన పెట్టుకొని ఎవరు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ అవనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. హత్య చేయించిన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు. హత్య చేపించిన అతన్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారు. చేసిన అతను అప్రూవర్ గా మరి ఫలానా వ్యక్తి చేయించాడు, ఫలానా వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చాడు, ఫలానా వ్యక్తి
నాకు గొడ్డలు కొనమని గొడ్డలతో దాడి చేయమని చెప్పారు. ఫలానా వ్యక్తి చెప్తేనే నేను చేశానని చెప్పి వాళ్ళ వివరాలన్నీ బయట పెట్టడం జరిగింది. ఇప్పుడు చేయించిన వాళ్ళు కదా ఇంపార్టెంట్. చేసిన వాడికి ఏముంది, నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు, అప్రూవర్‌గా మారాడు, బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు చేయించిన అతను కదా కీలకం. సొంత మనుషులే చంపించినప్పుడు సొంత బాబాయిని ఇప్పుడు దానికి ఆయనకి తాడేపల్లి ప్యాలెస్‌కి సంబంధాలున్నాయని చెప్పి గూగుల్ టేక్‌ఓవర్‌లో కాల్స్ లిస్ట్ బయటకొచ్చింది. ఆ హత్య జరిగినప్పుడు వీడియో కాల్‌లో చూడటం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు అంత క్లియర్‌గా హత్య ఎలా జరిగిందో, అసలు గొడ్డలతోనే దాడి చేశారని ఆయనకి ఎలా తెలుసు? గొడ్డలు వాడారని ఎలా తెలుసు? ఆయన చూడకపోతే మీకు అంత అప్పుడు క్లియర్‌గా గుర్తుందో లేదా ఎన్నిసార్లు శివపార్వతి గారు, అది హార్ట్ అటాక్ అని చెప్పారు విజయసాయి రెడ్డి గారు ముందు. అదే గుండెపోటు డ్రామా ఆడాలని చూశారు. సునీత గారొచ్చి లేదు ఆవిడకి అనుమానం వచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ అయన్నీ చూడడం వల్ల, ఆవిడ దూరంగా ఉండడం వల్ల చేరుకునే సమయానికి వీళ్ళు శుభ్రంగా పూలతోటి డెకరేషన్ చేసి గుండెపోటుగా డ్రామా ఆడాలని చూశారు. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. పోస్ట్‌మార్టం డిమాండ్ చేశారు. పోలీస్ మీద ఫైట్ చేశారు అప్పుడే. సీఏ మీద, ఎస్ఐ మీద మీరెట్లా మేము రాకముందు ఇవన్నీ చేస్తారని చెప్పి పోస్ట్‌మార్టం ఆవిడ డిమాండ్ చేయబట్టే అది గుండెపోటు కాదు హత్య అని వెలుగులోకొచ్చింది. అదే ఆ రోజు కూడా ఆవిడ సైలెంట్‌గా ఉన్నట్టయితే అది గుండెపోటు మరణం కింద క్లోజ్ చేసేవాళ్ళే, చేతులు దులుపుకునేవాళ్ళు. సో ఇప్పుడు మీరు చరిత్రలో అది శివపార్వతి గారు గుండెపోటు ప్రజెంట్ మరణంగా మొత్తం మీరు ఉండిపోయింది. చూస్తూ ఉన్నారు సినారియో మొత్తాన్ని కూడా. అంతకుముందు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రంతో మనకేంటమ్మా పనమ్మా అన్న విజయమ్మ గారు మరి నిన్న సిద్ధం బస్సు యాత్ర సభలో జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి ముందుకు వచ్చారు, మరి ముందుకెళ్తున్నారు. అంటే విజయమ్మ గారి యొక్క ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి బలంగా ఉన్నాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు అనుకోవచ్చా? ఇప్పుడు ఆవిడ దీవించకపోతే ఆవిడని దేవుడి దీవెనలకు పంపించేలాగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఖచ్చితంగా రావాల్సి వచ్చేది. ఆవిడని చెయ్యరగొట్టి బయటకు నెట్టేసింది అని భయం ఉంటుంది. మరి కొడుకొచ్చి రావాలి, నాకు ఇది పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా, వ్యూహంలో భాగంగా తల్లి దూరం అయింది, చెల్లి దూరం అయిందని ప్రతిపక్షాలు ఏకి పారేస్తుంటే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అమ్మని తీసుకొచ్చి ఫ్రేమ్‌లో నిలబెట్టారు. ఆవిడ అక్కడ ఉందనే గాని తల కూడా ఇట్ట పైకెత్తలేదు. ఎంతో బాధాతప్త హృదయంతోటి బైబిల్ పట్టుకొని నేలకేసి చూస్తుంది తప్పితే ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ. ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. మా బిడ్డను గెలిపించండి ప్రజలను అడగలేదు. నా బిడ్డను దేవుడికి అప్పచెప్పానంది. ఇంతకుముందు నా బిడ్డను మీ చేతుల్లో పెడతానని ప్రజలకి రిక్వెస్ట్ చేసిన ఆవిడ ఈ రోజు దేవుడి చేతుల్లో పెట్టాను అంటే ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన కర్మలన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. ఆ భగవంతుడికి అప్పచెబుతున్నా. నాకు వేరే ఛాన్స్ లేదు. నేను నేను రాకపోతే నా ప్రాణానికే ముప్పుంది కాబట్టి రావాల్సి వచ్చింది అనే విధిగా ఆమె చెప్పకనే చెప్పినట్టు ఇండైరెక్ట్ గా మెసేజ్ ని అంటే పాస్ ఇప్పుడు మీరు చేసింది ప్రజలకి. బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మని బలవంతంగా తీసుకొచ్చారంటారా? బలవంతంగా కాదు, రాకపోతే ఏం జరిగిద్దో, బాబాయ్కి ఏం జరిగిందో తెలుసుగా అంటే సరిపోయింది కదా. ఓకే, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మనతో వైసీపీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వేణుగోపాల్ గారు, నిన్న సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఆ సభలో నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య రాజకీయాలు ఎవరైతే చేశారో వాళ్ళని వెనకేసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంతకీ ఆయన ఎవరిని వెనకేసుకొస్తున్నారు? దస్తగిరిని వెనకేసుకొస్తున్నారా, లేదు అంటే అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారా? ఎవరిని వెనకేసుకొస్తున్నారని అడుగుతున్నారు. అదేవిధంగా విజయమ్మ గారు మరి మాట్లాడేటప్పుడు అంతకుముందు అవకాశం ఇవ్వండి నా కొడుకు అని చెప్పారు. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. బాబాయ్కి ఏదైతే జరిగిందో మరి తల్లికి కూడా అదే జరుగుతుందని కంగారు పడి వచ్చారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. దీన్ని ఎలా చూస్తారు మీరు? సార్ మీ పేరు సార్? లక్ష్మీనాగ్ అండి. లక్ష్మీనాగ్ గారు. లక్ష్మీనాథ్ నాగ్, NAG నాగ్. ఎన్ఏజీ లక్ష్మీనాథ్ గారు సార్, మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారికి, జనసేన నాయకురాలు శివపార్వతి గారికి, అమ్మ న్యూస్ ప్రేక్షకులు అందరికీ నమస్కారము. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ రిపీట్ అవుతుంది సార్. మాకు క్లారిటీగా వినపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ సార్, మీరు చెప్పండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే సరిపోతుంది, మీరు చెప్పండి కంటిన్యూగా, పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 సిద్ధం సభలు జరపడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో రాయలసీమలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, కోస్తాలో కానీ,
అదే విధంగా ప్రకాశం జిల్లాలో కానీ 4 సిద్ధం సభలు జరుపుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ యొక్క ఎన్నికలు పంపుకోవడానికి ఈ రోజు దశ నిర్ణయిస్తూ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు బస్సు యాత్ర ద్వారా ఈ 21 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ రోజు సిద్ధం సభ, మేము సిద్ధం అనే సభ ద్వారా బస్సు యాత్ర ద్వారా ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఏదైతే ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిపై ఎట్ట కుట్రలు కుతంత్రాలతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నంతో ఈ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి హత్యో, లేకపోతే సంక్షేమం లేదనో, లేదా అభివృద్ధి లేదనో, లేదా సంక్షేమిస్తే శ్రీలంక అయిపోతుందనో, జింబాంబే అయిపోతుందనో, కేజర్ అయిపోతుందనో, ఇట్లా రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన పైన తప్పుడు కేసులు పెట్టించి 1,00,000 కోట్ల అవినీతి పరులు అన్నాడు, 1,00,000 కోట్ల అవినీతి చేశాడని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇద్దరు కుట్రపూరితంగా ఎర్రన్నాయుడు, శంకర్రావు ఇద్దరు కలిసి ఇంప్లీడ్ పిటిషన్ చేసి కేసులు పెట్టించి బెయిల్ రాకుండా 16 ఏళ్లు కట్టడి చేయడం జరిగింది. ఆ తర్వాత బయట వచ్చి 18 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజీనామా చేసి 18 సీట్లు గెలవడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. ఆ రోజు కూడా ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు పెద్దలంటే గౌరవించడు, అది ఇది అని రకరకాల. కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నమ్మలేదు. ఆ రోజు 18 సీట్లు నిలబడితే 18 సీట్లు గెలిపించారు. అదే విధంగా వీళ్ళు ప్రతిపక్షాలంతా మేము ఒకటే అయితే 1.2% ఓటుతో మాకన్నా ఆధిక్యంతో గెలవడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి 67 సీట్లు తేవడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు అదే విమర్శలు చేస్తున్నారు. పవన్ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యను, లేదా అవినీతను, లేదా అక్రమాలను రకరకాలుగా విమర్శిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు గత 10 సంవత్సరాలుగా విమర్శిస్తున్నదే కదా రిపీట్ చెప్తున్నారు. కొత్త విషయం ఏం చెప్పడం లే. ఆ రోజు ఏదైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అదే ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున 151 సీట్లు, అదే విధంగా దాదాపు 51% ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగింది. మళ్ళీ దాన్నే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ విమర్శలన్నీ ప్రతిపక్షాలు చేసిన విమర్శలు ఈ రోజు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో ఒక విధంగా అధికారం రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేదవాడి పక్కన నిలబడి ఈ రోజు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళకి సంక్షేమం ఇస్తూ, వాళ్ళకి భూమి ఇస్తూ చేస్తుంటే వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం తప్ప ఎక్కడ గాని పేదవాడికి భూమి ఇవ్వాలనో, లేదా పేదవాడికి ఇవ్వాలని చెప్పి ఎక్కడ కొట్టాడేది లేదు. గత ప్రభుత్వంలో వీళ్ళు 2014 నుంచి 2019లో ఇచ్చి ఏడ్చింది లేదు. అందుకే ఈ రోజు మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజు వివేకానంద రెడ్డి హత్యో, లేదా ఇంకొకటో చెప్పే ముందు వీళ్ళు చెప్పే మాట రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలు అంత విజ్ఞత లేని వ్యక్తులు కాదు. ఎందుకంటే వీళ్ళు కుట్రలు కుతంత్రాలు గతంలో చూసాం. మామకు వెన్నుపోటు, మళ్ళీ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఆ పార్టీలకి వెన్నుపోట్లు, ఇట్లా రకరకాలుగా వాళ్ళని వాడుకోవడము, అవసరం తర్వాత వాళ్ళకు వెన్నుపోటు పడడము, ఇవంతా గతంలో చూస్తూ వచ్చాం. దాన్ని వీళ్ళు ఇప్పుడే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితి లేదని రాష్ట్ర ప్రజలు మీకు తెలియజేస్తున్నాను లక్ష్మణ్జీ గారు. జరిగిన మాట వాస్తవం. దాన్ని విజయసాయి రెడ్డి గారు మీడియాని అడ్రస్ చేసే సమయంలో అది గుండెపోటు వచ్చింది అని ఎలా చెప్పగలుగుతారండి అంత పెద్ద స్థాయిలో ఉన్న విజయసాయి రెడ్డి గారు? ఆ తర్వాత హత్య జరిగింది కదా, ఎవరు హత్య చేశారు, ఎవరు హత్య చేయించారు అనేది ఆల్రెడీ కోర్టులో కేసు కూడా నడుస్తుంది. ఇలాంటి సమయంలో ఎవరు హత్య చేస్తున్నారంటారు, ఎవరు చేపించారు, ఎవరిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆ వ్యాఖ్యలు చేశారు? ఈ రోజు ఏదైతే సీఎం రమేష్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యుడు, అదే విధంగా సునీత ఏదైతే వివేకానంద రెడ్డి బామర్ది సీఎం రమేష్ దగ్గర పనిచేస్తున్నాడు. అదే విధంగా ఆయనకి అనుచరుడుగా ఉన్నాడు. అదే విధంగా ఏదైతే సునీత భర్త, సునీత మేనమామ వీళ్ళందరూ కలిపి చెప్పిన మాటలే అవినాష్ రెడ్డికి కానీ, లేదా విజయసాయి రెడ్డికి కానీ, ఇంకొకరికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు చూసి ఏదైతే బయట ఇన్ఫర్మేషన్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే పార్టీ కాదు మీడియా ముందు మాట్లాడడం జరిగిందే కానీ ఈ విధంగా హార్ట్ అటాక్ వచ్చిందనో, లేదా ఇంకోటి వచ్చిందనో, ఇంకోటి వచ్చిందనే కానీ ఇక్కడ ఎక్కడా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ కి సంబంధించి కానీ ఎక్కడ లేదు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులోనే ఆ రోజు ఏదైతే వినండి సార్, ఆ హత్యకి ఏదైతే ఉపయోగించిన ఆయుధాలని వాటిని అంతా ఏ విధంగా కనుమరుగు చేయడం జరిగింది. ఈ రోజు ఎవరైతే స్వయంగా హత్య చేసిన దత్తగిరినే తెలుగుదేశం పార్టీ
ఏ విధంగా విచ్చలవిడిగా రౌడీజం చేస్తూ అందరిపైన దౌర్జన్యం చేస్తూ ఈ రోజు ఆ ప్రాంతంలో తిరుగుతా ఉంటే ఏ విధంగా వాడికి మద్దతు పెరగతా ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. స్వయాన ఎవరైతే నరికి చంపిన వ్యక్తే ఈ రోజు అతనే నేను ఇదిగా అప్రూవ్ గా మాట్లాడాను, నేను ఫలానా అని చెప్తే ఏ విధంగా నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారు? చేయించింది ఎవరు? అప్పుడు ప్రభుత్వం ఎవరు? ఏదైతే ఆయుధాలు ఏమైనాయి అవన్నీ దర్యాప్తు జరగాలి కదా. సరైన దర్యాప్తు జరగకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజకీయము, అవినాష్ రెడ్డి గారి రాజకీయము, అదేవిధంగా వైఎస్ఆర్ ఫ్యామిలీ పైన రాజకీయం. ఈ రోజు వివేకానంద చనిపోతే వచ్చేది నష్టం ఎవరికి? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి. స్వయాన చిన్నాయన చనిపోతే ఆయనకి కుడి చేయిగా పనిచేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కానీ వేంపల్లి నియోజకవర్గంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుడి చేయిగా ఉండే వ్యక్తి ఎందుకు పోగొట్టుకుంటారు? ఈ రోజు కుట్రపూరితంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఇదొక 2014లో వాడుకునింది, ఇప్పుడు 2019లో వాడుకునింది, మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా వివేకానంద రెడ్డి గారి హత్యని వాడుకునే ప్రయత్నం చేస్తుందే గాని ఇక్కడ ఎక్కడా గానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కానీ సంబంధమే లేదు. ఓకే వేణుగోపాల్ గారు, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. వేణుగోపాల్ గారు, లోటు ఆయనకే, ఆయన వల్ల ఇబ్బంది, కుడి చేయాలంటే వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల. ఓకే ఓకే చౌదరి గారు విన్నారు కదా. చౌదరి గారు ఎటువంటి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి గారి హత్యని రాజకీయంగా వాడుకుంటుంది చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారని అభియోగం చేస్తున్నారు. ఏమంటారు మీరు? మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు చేయడం అనేది అలవాటు అయిపోయిందండి. 2014లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారని ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు. 2019లోకి వచ్చే కొద్దికి బాబాయిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు. ఇప్పుడు 2019కు 24కు వచ్చే కొద్ది గీతాంజలి అని ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇది శవ రాజకీయాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కన్నుతో పెట్టిన విద్య. సరే, మీ మాటకు వస్తాను. పూకిళ్ళు బాబాయ్, ఈ క్వశ్చన్ ఎన్నేళ్ళకి వస్తా ఉంది? 5 ఏళ్ళకి వస్తా ఉంది. మొన్న మా తిరుమలలో లక్షిత అనే ఒక అమ్మాయి పులి చంపేసింది. అక్కడ ఉన్న ఆటవిక అధికారులు ఒక 6 నెలలు ఇన్వెస్టిగేట్ చేసి ఆ పులిని పట్టుకొని అందులో 4వ నెంబర్ పులి అవశేషాలు ఉన్నాయి, చంపిందని చెప్పి పట్టుకున్న 6 నెలల్లో. 5 ఏళ్లు పోతున్నా సొంత చిన్నాయని చెప్పేసి పట్టుకోలేకపోతే ఈ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట. పూర్తి స్థాయిలో అనేక కథనాలు, ఉండిపోటని, రక్తం కప్పుకున్నాడని, బాత్రూంలో పడిపోయాడని, లేదా ఎవరో సుపారీ ఇచ్చారని, లేదా కూతురే వేరే వాళ్ళతో డబ్బులు చంపించిందని, రెండో భార్యతో ఆ ఆస్తి గొడవలను చంపించారని, బెంగళూరులో వజ్రాల వ్యాపారంతో డబ్బులు పంపకాలు తేడా వచ్చిందని ఆయన చంపించాడని, ఎన్ని కాదు అల్లుడు చంపించాడని చెప్పి అనేక రకాల కథనాలు సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి 12 గంటలకి సాక్షి పేపర్లో రారావార చేతికెళ్తారు ముద్రించి పేపర్ తెల్లారికంతా వచ్చేసింది. అంటే రాత్రే తెలుసు అనమాట ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ. ఇంకో మాట, ఈ రోజు అవినాష్ రెడ్డి గారి దగ్గర సిబిఐ అధికారులు గూగుల్ టేక్అవుట్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల పరిణామాలన్నీ వాసరెడ్డి చుట్టూ తిరిగాయి కదా. ఇలా చెప్తే అలా వచ్చేసింది గూగుల్ టేక్అవుట్ లో సబ్జెక్ట్ అంతా కూడా. సో ఎందుకు మీ రోజు పక్క రాష్ట్రానికి సునీత గారు కానీ షర్మిలా గారు కానీ తెలంగాణకి వెళ్ళి న్యాయం అడుగుతున్నారు? అంటే సొంత అన్న ఈరోజు న్యాయం అడిగితే ఢిల్లీ నుండి ఢిల్లీ వరకు జోలిపడి అడిగితే సమాధానం లేదు. అంటే కాపాడాల్సిన కాటి పంపిస్తున్నాడు. సో భయభ్రాంతులు గురయ్యే తల్లి చెల్లిందో తెలంగాణకి వెళ్ళిపోయారు. సో టోటల్ గా బాబాయ్ గారి హత్య ఎవరు దోషులు చెప్పలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రంలో క్లీన్ గా కూర్చొని ఏ బుడ్డను అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వీరిని వివేకానంద చంపింది ఎవరు ఈజీగా చెప్పేస్తారు. అందరూ తెలిసి పబ్లిక్ రాష్ట్రం. కాకపోతే అప్పుడు ప్రభుత్వంలో ఉంది మీరు కదా సార్ చౌదరి గారు? అప్పుడు ప్రభుత్వం వివేకానంద గారు చనిపోయినప్పుడు ప్రభుత్వంలో ఉంది మీరు కదా. మంచి మాట చెప్పారు. ఆ రోజు ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వచ్చిందండి, అత్యాయత్నం దిశలో ఉన్నాం. మేమే మా డీజీపీ గారు దాన్ని హత్య చేసినట్టుగా కేసు నమోదు చేశారు. ఆ రోజు ఎలక్షన్ కమిషన్ లో ఉన్న పరిస్థితులు వేరు. ఏమీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ అడగల, మేము అడిగాం సిబిఐ ఎంక్వైరీ ఏంటి అని చెప్పి. అనేక రకాలుగా పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కనీసం హత్యా రాజకీయాల భాగంగా హత్య చేశారని కేసు నమోదు చేసింది టీడీపీ గవర్నమెంట్. ఆ తర్వాత యూనివర్సిటీ ఏం చేసింది ఎవరు? ఏం చేయాలా? మీ ప్రభుత్వం వచ్చింది కదా. పట్టణ దొంగలు ఎందుకు పట్టలేకపోతున్నారు? మీరు మా మీద ఏం చూపించిన వాళ్ళు ఉన్న దోషులు ఏమయ్యారు? ఎవరు చంపారు? ఈ భాస్కర్ రెడ్డి అనేవారు, అవినాష్ రెడ్డి గారు కానీ, ఆ శివశంకర్ రెడ్డి కానీ, ఆ దర్శన్ గారు కానీ, ఇంకొక మనిషి చనిపోయాడు సాక్షి. మరి ఇవన్నీ ఇన్ని పరిణామాలు 5 ఏళ్లుగా లక్షితాన్ని చంపిన పులే 4 నెలల్లో ఆర్టీపీ అధికారిని పట్టుకుంటే సొంత బాబాయి, మీ నాన్నగారి తమ్ముడు, మాజీ ఎంపీ, ఒక హై ప్రొఫైల్ మర్డర్, ఇంత పెద్ద ఎత్తున క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి కేసు పైన 5 ఏళ్లు దర్యాప్తు జరుగుతూ ఉంటే కూడా కనీసం ఇంచు కూడా జరగల. ఐఓ ఆఫీసులు మార్చారు, రంసింగ్ ని మార్చేశారు, సిబిఐ అధికారుల మీద దాడి చేశారు.
ఎక్కి జరిపారు, వార్నింగ్లు ఇచ్చారు, చంపేస్తామని చెప్పి బెదిరించారు. చివరికి ఆఫీసులు ఢిల్లీకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. అదేవిధంగా కర్నూలులో ఓకే డ్రామా చూసాం కదా. ఓకే చౌదరి గారు, అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రతో ముందుకెళ్తున్నారు, ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. మరి మీ నారా లోకేష్ గారు ఎక్కడండి? ఎక్కడ కనబడటం లేదు ఎందుకు? నారా లోకేష్ గారు శంకారం కార్యక్రమాలు చేస్తున్నారు సార్. మీరు చూడండి ఒకసారి పేపర్లన్నీ కూడా. నిన్న కూడా వేరే ప్రాంతానికి వెళ్ళాడు, మొన్న వేరే ప్రాంతానికి. అంటే వాళ్ళ నాన్నగారు ప్రజాగళం కార్యక్రమంలో పాల్గొంటే లోకేష్ గారు శంకారం కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే వారాహి యాత్ర పవన్ కళ్యాణ్ గారు మొదలు పెడతారు 30 తారీఖున. టోటల్ గా ఏంటంటే సీట్ల సర్దుబాటులో భాగంగా రేపు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరినే మాట్లాడుతున్నారు, బీజేపీని మర్చిపోయినట్టున్నారు. ఉండండి సార్, అప్పుడు చెప్పలేను. ఈ 3 పార్టీలు యువ కమిటీ సమావేశం జరగబోతా ఉంది. 3 కలిసి ముగ్గురితో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరపాలని సమన్వయ కమిటీ మీటింగ్ జరుపుతా ఉన్నారు. దాంట్లో లోకేష్ గారు కీ రోల్ పోషిస్తున్నారు. బీజేపీ వారి నుంచి, అలాగే జనసేన వారి నుంచి జాయింట్ యాక్షన్ కమిటీని తీసుకొని ఎక్కడెక్కడ సభలు జరపాలి, మోడీ గారు సభలకు రాబోతున్నారు, ఏ డేట్లు ఫిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంటర్నల్ పోల్ మేనేజ్మెంట్ కానీ అలాగే పొలిటికల్ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం సీరియస్ గా దిగున్నారు. ఇది కాకుండా మీరు అన్నట్టు అక్కడ చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. పిలిచి మా తిరుపతిలో కూడా సమస్య వచ్చింది, దాన్ని కూడా కూర్చొని మాట్లాడి ఫోన్లు చేసి అచ్చెన్నాయుడు ఇక్కడ పంపించి విషయం సాల్వ్ చేశారు. జనసేనలో కూడా ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తే ఆ విషయం కూడా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఒక పార్టీ నాయకులు కూడా తెలుగుదేశంలో కూడా అటు సంఘటన రాని కూడా చూసుకోవడానికి ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి గెలిపించాలి. ఓకే చౌదరి గారు, మీ దగ్గర నేను మళ్ళీ వస్తాను. శివపార్వతి గారు, రేపు 30వ తారీఖు నుంచి వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏ దిశానిర్దేశం చేయబోతున్నారు? ఖచ్చితంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. ఆల్రెడీ పిఠాపురం ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు నియోజకవర్గంకి వస్తారని వెయిట్ చేస్తా ఉన్నారు. ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఏ రకంగా ఉంటుందో, రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలోకి ఏ రకంగా తీసుకెళ్లాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ నుంచి రికవర్ చేసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ సుసంపన్నం చేసుకునే విధంగా యువతకు ఉద్యోగాల కల్పనలో కానీ, మహిళలకి రక్షణ విషయంలో కానీ, రైతులకి ఆర్థిక భరోసా కానీ, గిట్టుబాటు ధరలు కానీ ఏ రకంగా ఉండాలి ఏంటని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రస్తావించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పొత్తు ఏర్పడింది కాబట్టి కూటమి ఖచ్చితంగా పీఠం ఎక్కుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడం జరిగింది. ఆయన చేసిన డ్యామేజ్ ను కూడా రికవర్ చేసుకోవడం కోసం వివిధ పాలసీలను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యువతకి ముఖ్యంగా యువతలో శిక్షణ నైపుణ్యం ఉన్న ప్రతి యువతని తీర్చిదిద్దేలాగా, ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దేలాగా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి 100 నుంచి 150 మంది యువకులను గుర్తించి వాళ్ళకి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు వాళ్ళకి సబ్సిడీ రూపంలో పెట్టుబడిని ప్రభుత్వం నుంచి కల్పించి వాళ్లే స్వయంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేలాగా చిన్న చిన్న స్టార్టప్స్ ఏర్పాటు చేసుకొని కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకునేలాగా ఉపాధి కల్పనలో పెద్దపీట తీసుకునేలాగా జనసేన కీలక పాత్ర వహిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది పవన్ కళ్యాణ్ గారి విజన్. యువత కోసం యువతని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దడం అనేది ఆయనకి ఉన్న ఒక కళ. అది రేపు కూటమి అధికారంలోకి రాగానే యుద్ధపాది ప్రతిజ్ఞ జరిగింది. అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా దేశంలో అందరూ పిఠాపురం వైపు చూసే విధంగా శ్రీపాద శ్రీ వల్లభుడు ఉన్న శక్తిపీఠాన్ని ఇంకా చక్కగా పర్యాటక ప్రాంతంగాను, దట్టు అభివృద్ధి పదంలో నియోజకవర్గం సమస్యలను అన్నింటినీ గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అదే రేపు పిఠాపురం ప్రజలకి పిలుపుకోబోతున్నారు. నన్ను గెలిపించండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను, పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, అదే రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఆయన వారాహి మీద రేపు మాట్లాడబోతున్నారు ప్రజలతోటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి. ఎన్నికలకు వెళ్తున్న వేళ, యుద్ధానికి సిద్ధమైన వేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము సిద్ధం అని చెప్పి గ్రీన్ మ్యాట్ లో లేని జనాలను చూపించుకుంటా బస్సుల్లో చాలా కష్టపడతా, ఎందుకంటే ఈ ఎలక్షన్ తర్వాత ఆయన ఇంకా ప్రజా జీవితంలో కనపడరు, జైలుకి అంకితం అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆయన జైలుకే పరిమితం చేస్తారు కాబట్టి ఆయన బొక్కిన 6 లక్షల కోట్లు కూడా బయటికి కక్కించే పనిలో ఉంటారు. జైలుకి వెళ్ళడం ఖాయం అంటారా మీరు? ఖచ్చితంగా అండి, ఇప్పటికే బెయిల్ మీద తిరుగుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో శివపార్వతి గారు, బీజేపీ సీట్ల కేటాయింపు ఎలా జరిగింది,
బీజేపీ ఏ సీట్లో పోటీ చేస్తుంది, మరి అది కరెక్ట్గా బీజేపీ అక్కడ గెలుస్తుందా లేదా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారా మీరు? అంటే వైసీపీకి ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? వైసీపీ పెద్ద పార్లమెంట్ స్థానాలు ఏం లేవండి. 25కి 25 కూటమే కొట్టిద్ది. మహా అయితే 1-2 వదిలేస్తారేమో వైసీపీ కోసం తప్పితే ప్రజలు ఈసారి వైసీపీని సహించే యోచనలో అయితే ప్రజలు లేరు. ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం వచ్చిందండి. ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు అంతే. కూటమి వైపు బలంగా ప్రజలంతా నిలబడ్డారు. ఓకే. వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ప్రతి ఇంట్లో రోజు మండుతుంది మంట. వాళ్ళకి అర్థమవుతుంది. గత 5 ఏళ్ల నుంచి వాళ్ళ పడుతున్న ఇప్పుడు ఆయన ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పు ఉండేది మన ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు దాదాపు 8.5 కోట్ల పైనే అప్పు కనిపిస్తుంది అఫీషియల్ గా. ఇంకా ఇప్పుడు ఆయన వచ్చి ఆ బాధలు ఈ బాధలు అని కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు? 9 సార్లు పెంచారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు 5 సార్లు పెంచారు. చెత్త పన్నులు వేస్తున్నారు. ఆ పన్నులు ఈ పన్నులు అని చెప్పి సంవత్సరానికి 3 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అదనపు భారం వేస్తున్నారు ప్రజల మీద. ఆయన మహా అయితే సంక్షేమం పేరిట ఇచ్చిందంట 5 సంవత్సరాల్లో 1,89,000 సరే కోట్లు. సరే శివపార్వతి గారు, సంక్షేమం పేరట వాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఆ సంక్షేమాన్ని మీ కూటమి కొనసాగించనుందా? మరి కొనసాగిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా. మీరు ఎలా సంక్షేమాన్ని ఉంచుతారా, తీసేస్తారా? లేదు అంటే అసలు అభివృద్ధి ఎలా చేసి చూపిస్తారు మీరు? సంపద సృష్టించకుండా ఒక సంక్షేమమే చేస్తానంటే ఏ రాష్ట్రమైనా కూర్చొని తింటే కొండైనా జరిగిపోయిద్దని ఏ రాష్ట్రమైనా సరే అధోగతి పాలవ్వాల్సిందే. ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోవాల్సిందే. సంపద సృష్టి అనేది ముందుగా జరగాలి. మనం పెట్టే ప్రతి పెట్టుబడిలో 36% మనం పెట్టుబడి పెట్టుకొని రెవెన్యూ జనరేట్ ఇప్పుడు చేసుకున్న తర్వాత శివపార్వతి గారు ఇక్కడ కీలకమైన ప్రశ్న ఒకటి ఉంది. శివపార్వతి గారు ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఒకటి ఉంది. ప్రశ్న ఏంటంటే, ఎవరైతే పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పింది, రకరకాల వాగ్దానాలు చేసింది. ఈ రోజున ఆగం చేసి వెళ్ళిపోయాడు కేసీఆర్. మేము ఇవ్వటానికి టైం పడుతుంది, మేమేం చేయలేని పరిస్థితి అని కొన్ని దగ్గర చేతులు ఎత్తేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అలాగే మీరు కూడా మరి రేపొద్దున ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏవైతే చేశారో అవి కంటిన్యూ చేస్తారా, లేదంటే మేము కూడా హ్యాండ్స్ అప్ అంటారా కూటమి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసిన మేము ఎందుకు చేస్తామండి? ఇప్పుడు టీడీపీ ఒక మేనిఫెస్టో పెట్టింది, సూపర్ 6. అట్లాగే జనసేన షణ్ముఖ వ్యూహం. మా దానిలో ఎక్కువ సంక్షేమం ఏం లేదు. మా దానిలో ఉన్నది ఉద్యోగాల కల్పన కోసం, యువతల కోసం, వాళ్ళకి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం, రైతులకు ఆర్థిక సాయం. ఇవే ఉన్నాయి మేము ప్రవేశపెట్టినాయి. ఈ రెండింటి మీద మరి బీజేపీ కొన్ని అంశాలు మొత్తం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దాదాపు 120 పథకాలు వస్తున్నాయండి రాష్ట్రానికి. ప్రత్యేకంగా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఆయన జేబులో పెట్టి ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ 60% ఇస్తుంటే 40% యాడ్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 365 రోజుల్లో 347 రోజులు అప్పులు చేసి కార్యాలయాలను తాకట్టు పెట్టి తనఖాలు పెట్టి తీసుకొచ్చే పరిస్థితి. ఈ రోజు ఉద్యోగులకు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేని నికృష్టంలో ఈ రోజు రాష్ట్రాన్ని పెట్టారు. సంపద సృష్టించకుండా, వ్యాపారాలను అభివృద్ధి చేయకుండా, ఏమి పెట్టుబడులు తీసుకురాకుండా ఉంటే రాష్ట్రం ఎట్లా ముందుకెళ్తుంది? అసలు రాజధాని శివపార్వతి గారు వేణుగోపాల్ గారు సమాధానం చెప్తారు. వేణుగోపాల్ గారు ప్లీజ్ రెస్పాండ్. సమయభావం తక్కువ ఉంది, రైట్. వేణుగోపాల్ గారు రెస్పాండ్. లక్ష్మణ్ జీ గారు, ఈ జనసేన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. గత 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు ఏమి చేశాము, మేము ఫలానా చేశాము, మాకు ఓటేయండి అని చెప్పడానికి ఉంది. వీళ్ళు మా వెనకాల మోడీ ఉన్నాడు, లేదా మా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడు చెప్పుకోవడం తప్ప ఇక్కడ వీళ్ళు చేసి చెప్పుకోవడంగా. ఏదో వస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం సంక్షేమం చేస్తే సంపద సృష్టించకుండా సంక్షేమిస్తున్నాడంట. వీళ్ళు వచ్చే సంపద సృష్టిస్తారంట. వీళ్ళు సంపద ఏం సృష్టించారు? 2014 నుంచి 2019 వరకు 1,50,000 కోట్లు ఏదైతే రాష్ట్ర బడ్జెట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అది 2,20,000 కోట్లు చేశారు. మరి సంపద ఎక్కడ సృష్టించారు? అదే విధంగా ఈజీ ఆఫ్ బిజినెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, జిఎస్డిపి వృద్ధి రేట్లో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, తెలుగుదేశం ప్రభుత్వం 22వ స్థానంలో ఉంది. తలసరి ఆదాయంలో వాళ్ళు 17 ప్లేస్ నుండి 9వ స్థానంలో ఉన్నాము.
పారిశ్రామిక వృద్ధి రేట్లో వాళ్ళు 22వ స్థానంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే మేము 3వ స్థానంలో మీరు ఉన్నాము. తప్పుడు లెక్క 67 చెప్తున్నారండి. వేల కోట్ల సహజ పెట్టుబడులు, వ్యవసాయంలో 120 పెద్ద పెంచులు, 25 ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది. అదే నరసింహ విధంగా గారు ప్రభుత్వ ఆయన ఉద్యోగాలు 2,14,000 ఇవ్వడం జరిగింది. పరగజాబితాలో వీళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం పసలేని 12వ ఆరోపణలు, స్థానంలో ఉంది, బురదల్లే 12వ స్థానంలో కార్యక్రమాలు తప్ప చెప్తున్నారు. వీళ్ళు చేసింది ఏమి చేసింది చెప్పుకోవడానికి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సంక్షేమ ఇస్తే అప్పుడే ఇచ్చారు. వేణుగోపాల్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఏ పరిశ్రమలు తీసుకొచ్చారు అంటే మీరు ఈ సమాధానం ఏం చెప్తారు చెప్పండి. ఏమేం పరిశ్రమలు వచ్చినాయి, ఒక 4 పరిశ్రమలు చెప్పండి ఏపీకి. ఓకే సార్, ఓకే సార్. సార్ ప్రాజెక్ట్స్ టుడే బుక్ అనేది తెలుసా సార్ మీకు? ప్రాజెక్ట్ టుడే బుక్ అనేది కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తారు. ప్రాజెక్ట్ టుడే బుక్ అనేది దాంట్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒప్పందాలు జరిగింది 2023లో జరిగింది 7,65,030 కోట్లు ఒప్పందాలు MOU జరిగింది. అది గుజరాత్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే 4,44,442 కోట్లు ఉంటే, కర్ణాటక 4,32,704 కోట్లు ఉంటే, మహారాష్ట్ర 3,71,193 కోట్లు ఉంటే, ఒరిస్సా 3,64,980 కోట్లు ఉంటే, ఉత్తరప్రదేశ్ 2,39,623 కోట్లు ఉంటే, ఆ తర్వాత రాజస్థాన్, ఆ తర్వాత తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత మధ్యప్రదేశ్. అంటే ఫస్ట్ ప్లేస్ లో ఏదైతే ప్రాజెక్ట్ బుక్ ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఏం వచ్చింది అని అడుగుతున్నారు. క్లియర్ గా ఏమేమి సమస్యలు వచ్చినాయి, 8,000 కోట్లు పెట్టుబడి వచ్చింది మొత్తం చెప్తాము. పెట్టుబడులు రావడం కాదు సార్, పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి అని అడుగుతున్నాం సార్. అదే పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తేనే పరిశ్రమలు వస్తాయి. అదే సార్, ఏమేమి వచ్చినాయి? మా ఆదమ్మ శివభారతి గారు ఒక్క నిమిషం ఆదమ్మ మనకు డిపాజిట్ కి దిక్కులేదు కానీ తొడలు తట్టేది మిసాలు తిప్పేదాన్ని మొదట్లో ఉంటారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇక్కడికి డిపాజిట్ లో వస్తారు, వాళ్ళు నిమ్మనే ఉన్నారు. మీరు డిపాజిట్ దిక్కు లేకపోయినా ఎగిరి పడతారు. మీరు కొట్టించేశారు ఆంధ్రం చెప్పడానికి టైం ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకు డిబేట్ పెట్టింది దేని గురించి పెట్టారు మరి? ఓకే వేణుగోపాల్ గారు ప్లీజ్ కంటిన్యూ. శివభారతి గారు ఒక్క నిమిషం కంటిన్యూ. వేణుగోపాల్ గారు చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి ప్లీజ్. సార్ ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ పరిశ్రమ 67,000 కోట్లు పెట్టుబడి వచ్చి 127 పెద్ద పరిశ్రమలు వస్తే 85,000 ఉద్యోగాలు వచ్చాయి. ఇన్ఫోసిస్ సంస్థ వచ్చింది, అదేవిధంగా గ్రీన్ కో ఆదాని వచ్చింది, NTPC వచ్చింది, మళ్ళీ వచ్చి బ్లూ స్టార్ వచ్చింది, ఆదిత్య బిర్లా రిలయన్స్ వచ్చింది. సార్ మేము ఏదైతే నేను చెప్పాను ప్రాజెక్ట్ టుడే పత్రిక వేసింది దాని ప్రకారమే చెప్తున్నాను. వీళ్ళగా ఎల్లో మీడియా పత్రిక నేను చెప్పడం లేదు, ఏమీ రాలేదని చెప్పేసి. సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి 2 మీడియాలు, ఒకటి ఎల్లో మీడియా, 2 నీలి మీడియా, 2 మీడియాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉన్నాయి అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సాక్షి గురించి చెప్పరు, అదేవిధంగా ఛానల్ గురించి చెప్పరు, పేపర్ గురించి చెప్పరు. వాళ్ళకి ఉన్నాయి మీకు ఉన్నాయి కదా సార్. మీడియాలు సపరేట్గా ఎందుకు అంటారు మీరు? మీడియా అందరూ ఒకటే కదా. అదే సార్ లక్ష్మణ్ గారు, మేము మాట్లాడేది ఏమిటంటే ఈరోజు పత్రికల ఆధారం చేసి మాట్లాడాలండి. కేంద్ర ప్రభుత్వం ప్రచురించిన దాన్ని బట్టి ఏదైతే పార్లమెంట్ లో మాట్లాడింది, లేదా ఫైనాన్స్ సంస్థ మాట్లాడింది అప్పుల గురించి, వీళ్ళు అప్పుల గురించి మాట్లాడతారు, అది కూడా ఆ తప్పే. ఏదైతే 4,67,000 కోట్ల అప్పులు ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 7వ ప్లేస్ లో ఉంటే అప్పుల్లో వీళ్ళు మనం మొదటి స్థానంలో ఉన్నాము అని చెప్తారు. అంటే వీళ్ళు కేంద్రం ఏదైతే RBI ఇచ్చేది లెక్కలోకి తీసుకోరు, అదే విధంగా ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చేది లెక్కలు తీసుకోరు. వేణుగోపాల్ గారు కొంచెం టెక్నికల్ ఇష్యూతో సమయభావం లేట్ గా స్టార్ట్ చేశాము, దానివల్ల సమయభావం తక్కువ ఉంది. ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సిద్ధం సభల ద్వారా రేపొద్దున 21 నియోజకవర్గాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ప్లీజ్ కంక్లూడ్. సార్ మేము సిద్ధం సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాం? ఇప్పుడు 4 సభలు జరిపాము, 21 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సభలు జరుపుతున్నాము. మేము చేసిన సంక్షేమం, మేము ఇచ్చిన అభివృద్ధి చూసి మాకు ఓటేయండి. మేము మీరు లబ్ధి పొందకపోతే మాకు ఓటేయద్దని పక్కన పెట్టండి. అదే విధంగా గతంలో 2014 ఒక కూటమి వచ్చింది, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే ఒకరు అన్పార్లమెంట్ వాటితో ఎందుకు తిట్టుకున్నారు, ఒకరు ఎందుకు తన్నుకున్నారు, ఎందుకు పాచిపోయిన లడ్డు అన్నారు, మట్టిలో మద్యంలో ఇసుకలో మైన్స్ లో ఏదైతే అవినీతి అన్నారు, రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగాలు చెప్పినా చంద్రబాబు నాయుడు లోకేష్ కు మాత్రం ఒక ఎమ్మెల్సీ ఒక మినిస్ట్రీ ఇచ్చాడని చెప్పారు. మోడీ గారికి ఓటేస్తే 2019 చంద్రబాబు నాయుడు చెప్పాడు ఓటేస్తే ముస్లింస్ క్రిస్టియానిటీ ఓట్లు తీశారు, మోడీ పెద్ద అవినీతి పరుడు, దేశ ద్రోహి, ఇవన్నీ మాట్లాడి చెప్పాలి రాష్ట్ర ప్రజలకు వీళ్ళు. ఓకే సార్,
ఓకే, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలండి అందరికీ. ఏదైతే సిద్ధం సభ దగ్గర నుంచి సిద్ధం బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, రేపు వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంతిమంగా అందరి లక్ష్యం కూడా ఒక్కటే, అది ప్రజలకు మంచి జరగాలనే ఆకాంక్ష. మరి ప్రజలు ఎవరి మాటలను నమ్ముతారనేది అతి త్వరలో మనకి తేలిపోయనుంది. మరి ఇది వాళ్ళ స్పెషల్ షో చర్చ. ప్రతిరోజు కూడా ఎప్పుడు కూడా ఏవైతే టాపిక్స్ మంచిగా ఉంటాయో ఆ టాపిక్స్ మీదే మేము ఈ డిబేట్స్ అనేవి కూడా కొనసాగడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.